హలో అండి, ఈరోజు మనం రెసిపీ బుక్ లో టెంకాయ పాల మసాలా అన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక పాత్ర తీసుకొని అందులో 1 లోటా బాస్మతి రైస్ వేసి బాగా వాష్ చేసుకొని 1 లోటా నీళ్లు పోసి 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ టెంకాయ నుంచి కొబ్బరి తీసుకొని అరలోటా నీళ్లు వేసి దీన్ని మిక్సీ పట్టి దీంట్లోంటి టెంకాయ పాలు తీసుకోవాలి. ఇలా టెంకాయ పాలను తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో 4 ఏలకులు, 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, 1 స్పూన్ సోంపు వేసి వీటిని బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత 2 పలావాకులు, అవి వేగిన తర్వాత ఒక 20 దాకా జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, ఒక 2 స్పూన్ల వేరుశనగపప్పు వీటిని వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా కలుపుకొని అది వేసి అందులో 4 ఉల్లిపాయలను తరుక్కుని వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల సేపు వేపుకోవాలి. రెండు నిమిషాలు అయిన తర్వాత మనం ఏ లోటాతో బియ్యం తీసుకున్నామో ఆ లోటాతో 1.5 లోటాకి టెంకాయ పాలు, బ్యాలెన్స్ కి నీళ్లు వేసి నాకు ఇక్కడ 1/4 లోటా టెంకాయ పాలు వచ్చాయి. మరొక 1/4 లోటాకి నీళ్లు వేసి తగినంత ఉప్పు వేసి ఈ నీళ్లను బాగా తెల్లనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి బాగా
కలిపి ఈ నీళ్ళని బాగా తెల్లనివ్వాలి. ఈ నీళ్లు తెల్లిన తర్వాత మన నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ఇందులో వేసి బియ్యం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పొయ్యిని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడాను. మీరు కావాలంటే మామూలు రైస్ లో కూడా దీన్ని చేసుకోవచ్చు. 15 నిమిషాలు అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని కొద్దిగా పచ్చిమిరపకాయలతో డెకరేషన్ చేసుకుంటే అయిపోయింది కోకోనట్ మసాలా రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.